అనుకున్న ఒకటేంటంటే, నేను ఒక కొత్తదనాన్ని నాకు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే. నాగదుర్గ అంటే ఇలా ఈ అమ్మాయి ఇలా చేస్తది అని నేను ఒక పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. అది ఈ టైప్‌లో నేను ఇది ఎంచుకున్నా అనమాట. నేను ఇట్లా సోలో సాంగ్స్ చేద్దాము, ఇలానే వెళ్దాము అని. సో, మా ఇంట్లో గూడా నాకు అదే సపోర్ట్ చేశారు. ఓకే. ఇట్లా వెళ్ళు, ఇలా చెయ్యి అని చెప్పేసి. కంప్లీట్‌గా ఇందులో ఉండడం ఏంటి అంటే, ఫస్ట్ ఆబ్వియస్‌గా మీ అందరికి ఎక్కువగా తెలిసిన పాట 'తిన్నా తీరం పడతలే' అనమాట. అది హ్యూజ్ అప్లాస్ వచ్చింది. నాకు అప్పటి వరకు ఒక ఫోక్ సాంగ్‌కి కూడా అంత అప్లాస్ వస్తదని నాకు తెలీదు. అసలు ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి గానీ, నాకే కాదు సింగర్‌కి గానీ, మ్యూజిక్ డైరెక్టర్‌కి గానీ అందరికి చాలా ఆఫర్స్ వచ్చాయి. అండ్ మా డిఓపి శివాన్నకి గానీ అందరికీ కూడా అప్పుడు ఆ టైంలో ఆ పాట అనేది ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఫోక్‌లో కూడా ఎట్లా అయింది అంటే, బిఫోర్ తిన్నా తీరం, ఆఫ్టర్ తిన్నా తీరం అన్నట్టు అయింది. ఆల్మోస్ట్ ఒక కొన్ని డేస్ మొత్తం అట్లా నడిచింది.